గురుగారు 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలాగే చెప్తానండి. ధనుసు రాశి వాళ్ళకంటే కనుక గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రు రోగ రుణాల పీడలు బాగా తక్కువగా ఉంటాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. వీసా పాస్పోర్ట్ 12 విదేశ స్థలం కాదు తొందరగా మంజూరు అయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా ఉద్యోగాలు కూడా సాధించుకోగలుగుతారు. గురువు యొక్క శుభదృష్టి కూడా వృత్తి స్థానం మీద ఉండడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయి కేతు మిగిలితే కనుక ఇంకా రాహుకేతువులు అదే ప్లేస్లో ఉన్నారు. ఆ స్థానాన్ని గురువు కూడా చూడడం వల్ల ఇంకా అనుకూలత పెరుగుతుంది. ఒకవేళ ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు మాత్రం కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతకాన్ని గురించి కూడా కొద్దిగా ఎవరి జాతకం వరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే కనుక ఈ ఫలితాలు అనేవి కూడా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది కూడా ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఇంప్లిమెంట్ చేసుకుని ఇంకా శుభ ఫలితాలు ఇంకా ఎక్కువ పొందొచ్చు. ఓకే, ఈ ధనుసు రాశి వారు ఎలాంటి రంగు దుస్తులు వాడితే మంచిది అంటారు? ధనుసు రాశి వాళ్ళకంటే కనుక ముఖ్యంగా ఎరుపు రంగు, సింధూరం కలరు, గులాబీ కలరు, పింక్ ఇలాంటి కలర్లన్నీ కూడా బాగా కలిసి వస్తాయండి. అలాగే ప్యూర్ వైట్ కూడా బాగానే పర్వాలేదండి, బాగానే కలిసి వస్తుంది. ఇలాంటి రంగు వస్త్రాలు. అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి ఈ 2 నెంబరు 3 నెంబరు ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయండి. అలాగే దేవతారాధన వచ్చేసి విశేషంగా లక్ష్మీదేవిని, హనుమంతుడిని బాగా పూజించడం వల్ల మాత్రం మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే లగ్నంలోనే పుడితే కనుక పగడం రత్నం కూడా ధారణ చేయడం వల్ల కూడా వాళ్ళకి శ్రేయస్సు, అభివృద్ధి ఇలాంటివి కూడా బాగా ఎక్కువగా కలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అన్నమాట వీళ్ళకి. అయితే ధనుసు రాశి వారు నూతన గృహ నిర్మాణం చేయొచ్చు అంటారా ఈ సంవత్సరంలో? ప్రస్తుతం అయితే కనుక మే దాకా అయితే పర్వాలేదండి. మే నుంచి మాత్రం కొద్దిగా స్వల్పమైన ఇబ్బందులు, చికాకులు మాత్రం గృహ నిర్మాణ విషయాల్లో స్వల్పంగా కనబడుతున్నాయండి. ఓకే, మే లోపల చేసేసుకుంటే బెటరు. ఓకే, మామూలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు మాత్రం అవి ఆల్రెడీ ఫేవరబుల్ కాబట్టి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు, పరిణామాలు అయితే కనబడుతున్నాయి. కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ, స్ట్రెస్ లెవెల్ అధికంగా ఉన్నప్పటికీ మాత్రం ఆ విషయాల్లో మాత్రం అభివృద్ధి అనేది మాత్రం కనబడుతుందండి. సినిమా కళాకారులకు మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే, ఆ విషయంలో ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.